తన హోటల్ ముందు రంగయ్య చాలాసేపటి నుండి అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. వర్షం పడుతుంటే కాసేపు ఆకాశం వంక చూడటం, కాసేపు తన హోటల్ వంక చూడటం, అలా చాలాసేపు తిరుగుతూ చూస్తూనే ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఇందు బిందులు వస్తారు. రంగయ్య అలా తిరుగుతుండడాన్ని గమనిస్తారు. ఏంటక్కా ఆ రంగయ్య బాబాయ్ అలా తిరుగుతూనే ఉన్నాడు? పిచ్చేమైనా పట్టిందా? వర్షం పడుతున్నా అలా తిరుగుతూ పైకి కిందకి చూస్తాడేంటి? పదవే, వెళ్ళి కనుక్కుందాం పద, ఎందుకలా చేస్తున్నాడో ఏంటో అంటూ రంగయ్య దగ్గరికి వెళ్తారు ఇందు బిందు. అక్కడికి వెళ్లేసరికి వాళ్ళని చూసిన రంగయ్య, వచ్చారా? మీరు కూడా వచ్చి చచ్చారా? మేం కాకుండా ఇంకెవరొచ్చారు బాబాయ్? అలా తిరుగుతున్నావేంటి? ఏమైంది నీకు? ఎంతసేపని వర్షంలో తడుస్తూ ఉంటావు? హోటల్లోకి వెళ్దాం రా బాబాయ్ అని ఇందు బిందు పిలవగానే రంగయ్యకి కోపం ఎక్కువైంది. ఇక సరాసరి హోటల్లోకి వెళ్లి అక్కడున్న పదార్థాలన్నీ తీసుకొచ్చి వర్షంలో పడేస్తాడు. అయ్యయ్యో, అలా చేసావేంటి బాబాయ్? అంత ఖర్చు పెట్టి వాటిని తయారు చేశారు, ఇలా పారబోసారెందుకు? చాలా డబ్బులు నష్టం కదా. ఇంకెక్కడి డబ్బులు? ఈ పానికి మాలిన వర్షం పడటం వల్ల అంతా నాశనమైపోయింది, సర్వనాశనమైంది. ఈ వర్షం కాళ్ళు పడిపోను, వర్షం నాశనమైపోను. ఈ వర్షానికి గాని ప్రాణముండుంటే ఈ పాటికి దాని మెడ పిసికి చంపేస్తుండేవాణ్ణి. ముద నష్టపు వాన. అరే విచిత్రంగా ఉంది. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఇలా వర్షాన్ని తిట్టిన వాళ్ళెవ్వరూ లేరు. కొంపదీసి రంగయ్య బాబాయ్కి పిచ్చేమైనా పట్టిందా? అక్కా చూడవే. ఏంటి బాబాయ్ ఇది? ఇలా చేస్తున్నారేంటి? ఏమైంది మీకు? తెలిసే చేస్తున్నారా ఈ పని, లేక తెలియక చేస్తున్నారా? ఇక రారమ్మా రారు. 4 రోజుల నుండి ఈ వర్షం కురుస్తుంది. వర్షం పడ్డప్పటి నుండి మన హోటల్కి ఎవ్వరూ రావట్లేదు. అంతెందుకు, అసలెవరూ ఇంట్లో నుండి బయటకి రావట్లేదు. ఇప్పుడు పడేశాను చూసారా? అదేంటనుకున్నారు? నిన్న చేసిన పదార్థాలు. అవతల వండడానికి తెచ్చిన కూరగాయలన్నీ పాడైపోతున్నాయి. మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఏంటో నా కర్మ. అందుకని ఇలా చేయటం మంచి పద్ధతేనా బాబాయ్? ఎంతసేపు ఆకాశాన్ని చూస్తూ వర్షాన్ని తిట్టుకుంటే ఆ వర్షం ఆగిపోతుందా? మన హోటల్కి కస్టమర్లు కిక్కిరిసిపోయేలా వచ్చేస్తారా? ఊరికే మనసు పాడు చేసుకోకండి బాబాయ్, కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. ఈ వర్షం ఎప్పుడూ ఇలాగే కురవదు. 2 రోజుల తర్వాత చూడండి, వర్షం జాడే ఉండదు. తరువాత మన వ్యాపారం బాగా జరుగుతుంది. అంతవరకు ఓపిగ్గా ఉండాలి మీరు. ఓపిక అది నా దగ్గర కావలసినంతుంది. కానీ అప్పుల వాళ్ళు ఊరుకోరు కదా. హోటల్ ద్వారా వచ్చే డబ్బుల్ని కొంత అప్పులకు కడుతున్నాను, మిగిలినవి కూరగాయలకు, వంట సామాన్లకు ఉపయోగిస్తున్నాను. ఏదో అలా జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటే ఈ దరిద్రపు వాన వచ్చి మొత్తం చెడగొట్టేసింది. ఇక బాధపడటం ఆపండి బాబాయ్. 2 రోజులు అలా మౌనంగా ఉండండి. వర్షం తగ్గాక మళ్ళీ మన వ్యాపారం పుంజుకుంటుంది. సరే, తినడానికేమైనా చేసుకొస్తాను, తిందురు, ఉండండి అంటూ ఇందు బిందులు హోటల్లో భోజనం వండుతారు. తర్వాత రంగయ్యను కూర్చోబెట్టి వడ్డిస్తారు. ఇందు బిందులు వడ్డిస్తుంటే కడుపు నిండా తిన్నాడు రంగయ్య. అలా 2 రోజులు గడుస్తాయి. వర్షం మాత్రం ఆగదు, కురుస్తూనే ఉంటుంది. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచిన రంగయ్య జోరుగా పడుతున్న వర్షాన్ని చూసి ఇక చనిపోవాలనుకుంటాడు. తన హోటల్లోనే ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో ఇందు బిందులు రంగయ్యని చూసి, వద్దు బాబాయ్ వద్దు, ఆ పని చెయ్యకండి. ఆత్మహత్య చేసుకోవడం తప్పు. నా మాట వినండి బాబాయ్. బిందు, చెప్పవే నువ్వైనా. అలా చెయ్యకు బాబాయ్. అమ్మ నాన్న లేని మేము ఇలా బతుకుతున్నామంటే నువ్వే కారణం. ఇలా నువ్వు కూడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోకు. దయచేసి మా మాట విను. ఆ తప్పు చెయ్యకు బాబాయ్. నాకీ జీవితం వద్దు, ఈ హోటలు వద్దు. ప్రతిరోజు చచ్చి బతకాలి. నరకంలా ఉంది బతుకు. అప్పుల వాళ్లకు సమాధానం చెప్పలేకపోతున్నాను, మరోవైపు హోటల్ని నడపలేకపోతున్నాను. అన్నీ సర్దుకుంటాయి బాబాయ్, మీరు కాస్త ఓపిగ్గా ఉండండి. ఇంకెక్కడ సర్దుకుంటాయి? వారం నుండి పడుతూనే ఉంది ఈ మాయదారి వర్షం. అవతల వరదలు కూడా ఎక్కువయ్యాయి. వరదల వల్ల ఊరి జనమెవ్వరూ ఇంటి నుండి బయటకి కదలట్లేదు. ఇక నా బతికింతే. దయచేసి నన్ను చావనివ్వండి, నేను బతకలేను. ఆగు బాబాయ్, ఆగు. ఒక్కసారి నేను చెప్పేది విను. చాలా ఏళ్లుగా మేం నీ హోటల్లో పని చేస్తున్నాం కదా. నువ్వంటే మాకు ధైర్యం. మాకు మంచి చెడు చెప్పేవాడివి నువ్వే. నువ్వే ఇలా చేస్తే ఎలా అంటూ ఇందు బిందులు కన్నీళ్లు పెట్టుకుంటారు. రంగయ్యని ఆత్మహత్య చేసుకోవద్దని చెప్తారు.
బ్రతిమాలుతారు, బుజ్జగిస్తారు. రంగయ్య మాత్రం ఖచ్చితంగా చనిపోవాలనుకుంటాడు. నాకు బిడ్డలు లేని లోటు తీర్చారు. నేను చనిపోయాక ఈ హోటల్ మీదే. వ్యాపారం జాగ్రత్తగా చేసుకోండి. నాలాగా అప్పులు చేసి మరీ వ్యాపారం చెయ్యొద్దమ్మా. మనం బతకడం గొప్ప కాదు, నలుగురిని మనతో పాటు బ్రతికించడం గొప్ప. నేను మీ ఇద్దరికీ అవకాశం కల్పించాను. మీరు కూడా ఇంకొందరికి సాయం చెయ్యండి. ఇక నేను వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్త. రంగయ్య అలా చెప్పేసరికి ఇందు బిందులు తల్లడిల్లిపోతారు. రంగయ్యని వద్దని చెప్తూనే కుమిలి కుమిలి ఏడుస్తారు. అదే సమయంలో ఇందుకి ఒక చక్కని ఆలోచన వస్తుంది. మీరు చనిపోవాల్సిన అవసరం లేదు, మీరు బ్రతకాలి. మీ అప్పులన్నీ తీర్చే బాధ్యత మాది. వర్షం ఆగకపోయినా, హోటల్ నడవకపోయినా మీ అప్పు తీరుస్తాం. ఈ ఒక్కసారికి నా మాట వినండి. మమ్మల్ని నమ్మండి. నా మాట విని ఆత్మహత్య చేసుకోవటం ఆపండి బాబాయ్. లేదు, మీరు నన్ను ఆపడం కోసమే అలా చెప్తున్నారు. నాకు తెలుసు. నా అప్పులు తీర్చటం, ఈ హోటల్ని నడిపించటం మీ వల్ల కాదు. అవుతుంది, అక్క చెప్తుంది కదా బాబాయ్. ఒక్కసారి నా మాట వినండి. వెంటనే ఈ పని ఆపండి. మీరెలా అప్పు తీరుస్తారు? హోటల్ ఎలా సాగుతుంది? అదంతా జరిగే పని కాదు. రంగయ్య తన మాటే పదే పదే చెప్తుంటాడు. ఇందు బిందులు చెప్పిన మాట అస్సలు వినడు. ఇక ఇందుకి బాధ కంటే ఆవేశం, కోపం ఎక్కువవుతుంది. ఆ కోపంలో, బోట్ హోటల్ పెడతాం, మీ అప్పులు తీరుస్తాం. ఇప్పటికైనా మా మాట నమ్ముతారా లేదా? ఏంటి, బోటు హోటలా? ఇప్పటి వరకు ఎవరైనా అలా చేశారా? నాకైతే నమ్మకం లేదు. ఇది జరిగే పనే కాదు. జరుగుతుంది, జరిగి తీరుతుంది. అక్క అంతలా చెప్తుంది కదా, ఒక్క అవకాశం ఇవ్వండి. అవును బాబాయ్, కనీసం ఒక్కరోజైనా చూడండి. బోట్ హోటల్ సరిగా సాగకపోతే తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం నా మాట విని రండి. అలా ఇందు బిందులు బ్రతిమాలుతూ రంగయ్యకి చెప్పడంతో మెల్లగా మనసు మార్చుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాన్నాపి ఇందు బిందుల దగ్గరికి వచ్చాడు. రంగయ్య రాగానే అక్క చెల్లి ఇద్దరూ రంగయ్యని పట్టుకుని ఏడుస్తారు. వాళ్ల కన్నీళ్లు తుడుస్తాడు రంగయ్య. నేనెంత అదృష్టం చేసుకునుంటే ఇలాంటి మనుషులు నాకు దొరుకుతారు. మంచి మనసున్న మనుషుల్ని సంపాదించుకున్నాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఆ బోట్ హోటల్పై నాకు నమ్మకం లేదు. మీకోసం ఒక్కరోజు ఆగి చూస్తాను. రంగయ్య అలా చెప్పడంతో ఇందు బిందులు చాలా ఆనందిస్తారు. తరువాత వరద నీటిలో తిరగడానికి ఒక చక్కని బోట్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ బోట్పై హోటల్ ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే రంగయ్య ఆశీర్వాదం తీసుకుని బోట్ హోటల్ని ప్రారంభిస్తారు. బోట్లో ఊరంతా చుట్టి తాము బోట్ హోటల్ ప్రారంభించామని అందరికీ తెలియజేస్తారు. దాంతో అందరూ విచిత్రంగా చూస్తారు. అక్క చెల్లి చాలా కొత్తగా ప్రయత్నం చేయటం చూసి ఒక్కొక్కరుగా ఆ బోట్ హోటల్కు తినడానికి రావటం మొదలెడతారు. అక్క, నీ ఐడియా బాగుందే. ఒక్కొక్కరు వస్తున్నారు. చూస్తుంటే మధ్యాహ్నంలోపు అన్నీ ఖాళీ అయిపోయేలా ఉన్నాయి. వర్షానికి ఇన్నాళ్ళు ఇంటి నుండి ఎవరూ బయటకి రావటం లేదు కదా. ఇప్పుడు ఇంటి దగ్గరికే హోటల్ వచ్చిందని తెలిసి ఎగబడుతున్నారు. ఇదిగో బాబాయ్, సరుకులు వెంట వెంటనే తెప్పించు. వచ్చేవాళ్లు ఎక్కువవుతున్నారు. ఇక నాకొదిలేయిందమ్మా. మీరలా చేసి అమ్ముతూ ఉండండి. నేనిలా సరుకులు తెచ్చి పడేస్తుంటాను. అరే అక్క, బాబాయ్ మొహంలో నవ్వు చూడు. కాస్త సిగ్గు కూడా పడుతున్నాడు. నీ మొహానికి సిగ్గు అస్సలు సరిపోదు బాబాయ్. సరేలేండి, ముందు పని చేద్దాం. వచ్చిన వాళ్ళకి ఏదడిగినా చేసివ్వాలి. ఏదీ లేదని చెప్పకూడదు. అలాగే అక్క. అలాగేనమ్మా. అలా రంగయ్య కావలసిన సరుకులన్నీ తెస్తుంటాడు. మరోవైపు ఇందు బిందులు వంటకాలు చేసి కస్టమర్లకిస్తుంటారు. ఊరి జనమంతా వర్షంలో బోట్ హోటల్కి వచ్చి వేడివేడిగా వంటకాలు తింటుంటారు. ఆ ఊరి సర్పంచ్ కూడా వస్తాడు. ఏంటి రంగయ్య, చాలా కొత్తగా మంచిగా ఆలోచించావు. శభాష్. నువ్వు ఇలా చేయటం వల్ల నీకే కాదు, ఊరి జనాలకి కూడా ఎంత మంచి జరుగుతుందో తెలుసా? పాపం చాలా మంది ఇంట్లో వేడివేడిగా వండుకోలేకపోతున్నారు. కొందరైతే జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు నోటికి రుచిగా తినాలని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ మీరు దేవుడిలా కనిపిస్తుంటారు. మంచి ప్రయత్నం చేశారు. వ్యాపారం కూడా బాగా సాగుతున్నట్టుంది కదా. ఇక నా అప్పు మాటేంటి? తీర్చేస్తానయ్యా. ఇప్పుడు మొదలైంది కదా, అది కూడా ఆ అక్క చెల్లెల వల్లే సాధ్యమైంది. నేనెప్పుడు నా గురించే ఆలోచించాను. వాళ్ళు నాతో పాటు ఊరి గురించి కూడా ఆలోచించారు. ఈ బోట్ హోటల్ ఐడియా కూడా వాళ్లదే. ఇలా కొత్త ప్రయత్నం చేసి అందరి దీవెనలు పొందుతున్నారు. మీ డబ్బు కూడా మీకు ఇచ్చేస్తానయ్యా. అలా రంగయ్య ఊరి సర్పంచ్తో మాట్లాడుతుంటే ఇందు బిందులు చాలా కోపంగా వచ్చి,
చూడండి సర్పంచ్ గారు, మీరు ఊరి వాళ్ళ బాగోగులు చూసుకోవలసిన వారు, కాని వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకునేలా చేస్తున్నారు. అది తప్పు కాదా? నేనేం చేశానమ్మా? ఎవరి ప్రాణం తీశాను? మీ అప్పు తీర్చలేక మా రంగయ్య బాబాయ్ చనిపోవాలనుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని చూశాడు. 10 మందిలో మీరు మర్యాద లేకుండా మాట్లాడతారని, గౌరవం లేని చోట చావడమే మేలని ఆ పని చేశారు. అయ్యో రంగయ్య, అలా చేసావేంటి? డబ్బు ఇవ్వలేనని చెప్పుండొచ్చు కదా. అలా ప్రాణాలు తీసుకోవాలని చూడ్డమేంటి? నేను డబ్బు కోసం వేధించేవాణ్ణి కాను. నా మొహం అలా ఉంటుందంతే. సరే సరే, ఇక ఆలోచన మానుకో. నీ దగ్గరున్నప్పుడే నాకివ్వు, సరేనా? మనసులో ఏం పెట్టుకోకుండా ఈ బోట్ హోటల్ సవ్యంగా సాగిపోయేలా చూసుకో. అలా సర్పంచ్ మాటలకు రంగయ్యతో పాటు ఇందు బిందులు చాలా సంతోషిస్తారు. ఇక ఆ తరువాత బోట్ హోటల్ వ్యాపారం చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తారు. 2 వారాలకే రంగయ్య అప్పు మొత్తం చెల్లించేస్తారు. తర్వాత తమ హోటల్కి పూర్వ వైభవం వచ్చేలా చేస్తారు. అక్క చెల్లెళ్ళ బోట్ హోటల్ గురించి చుట్టుపక్కల ఊళ్ళలో గొప్పగా మాట్లాడుకుంటారు. బోట్ హోటల్ అద్భుతంగా సాగడంతో ఇందు బిందులు ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవిస్తారు.